ఆల్ ఇండియా రేడియో. మా ఊరికి కరెంట్ వచ్చిన కొద్ది రోజులకే మా నాన్నగారికి పెదనందిపాడు ట్రాన్స్ఫర్ అయింది. ఆ ఊర్లో కరెంట్ లేదు. వాడకపోతే మూలపడిపోతుందని మా దగ్గర ఉన్న రేడియో మా తాతగారింటికి తరలించారు. అయ్యో వద్దు నాయన, అల్లుడు వస్తువులు వాడుకోవటం అప్రతిష్ట అని తాతగారన్నా లెక్క చేయలేదట. రేడియో పెట్టగానే అయిపోయిందా, అదెలా వాడాలో చెప్పాలిగా. 2 గంటలు బోధించారట. అయితే అన్నీ విని అట్లా ఊరూరు తిరగలేనండి, విజయవాడలోనే ఉండనివ్వండి అన్నారట. విజయవాడ స్టేషన్ అయినా హైదరాబాద్ స్టేషన్ అయినా ఒకటే అని నచ్చ చెప్తే, మీరేదో గౌరవం కొద్దీ చెప్తున్నారు కానీ విజయవాడ ఎక్కడా హైదరాబాద్ ఎక్కడా అన్నారట. సరే, చివరికి విజయవాడలో ముళ్ళు ఉండేలా సవరించే ఉంచారు నాన్నగారు. నాతో పాటు దగ్గరున్న వాళ్ళు 10 మంది దాకా వచ్చి రేడియో వింటున్నారు. అలా మందల కొద్దీ జనం వింటే రేడియో శక్తి తగ్గిపోతుందని మీ అత్తగారు గొడవ చేస్తుంది. అంతేనంటారా? మీరే విషయం కార్డు ముక్క రాస్తే కావాలంటే అందరినీ తోలేసి నేనొక్కడనే వింటాను అని రాశారు మరో పక్షం తర్వాత తాతగారు. నాన్నగారు నవ్వుకుని ఊరుకున్నారు. అమ్మ వెంటనే కార్డు రాసింది. ఎంతమంది విన్నా ఏమీ కాదు, అమ్మ సనికుడు పట్టించుకోకండి అంటూ. వారం తిరగకుండానే అమ్మమ్మ దగ్గర నుంచి ఉత్తరం. నేను చెప్తే వినలేదు, నన్ను ఆట పట్టించారు మీ తాతయ్య అమ్మాను. వసారా పట్టకుండా జనం చేరిపోతే దానికి శోష రాదు. కాస్త నీరసపడింది. కంఠంలో కంగుతనం తగ్గింది. 3వ నాడు గరగరలాడింది. మర్నాడు మాట పడిపోయింది అంటూ ఎవరి చేతో రాయించింది. 2 నెలలకి అమ్మమ్మ మీద దిగులుగా ఉందని గొడవ చేస్తుంటే నన్ను మనిషినిచ్చి పంపించారు. నేను వెళ్ళిన మర్నాడే తాతయ్య గారు ఏదో పనుందని దమ్మనపారం వెళ్ళారు. వెంటనే కరెంటు పోయింది. అందుకే మళ్ళీ కరెంటు రాగానే కంగున మోగింది ఆ రేడియో. పొయ్యి వెలిగించే ప్రయత్నంలో ఉన్న అమ్మమ్మ కంగారుగా వచ్చే అంటూ గుమ్మం తట్టుకు పడబోయి వచ్చి రేడియో ఎదురుగా కూర్చుని కాసేపు విన్నది. ఆ తర్వాత బంగారాలు అని నన్ను పిలిచింది. వెళ్ళా. అక్కడ కూర్చుని కాస్త రేడియో వినమ్మా, నాకు అవతల బోల్డ్ పనుంది అంది. వినకపోతే ఆపేయి అన్నాను. ఆ మర్యాద కాదుటే అంది. ఏం అమర్యాద కాదు, వింటే వింటాం, విసుకొస్తే ఆపేస్తాం. అలా వినక్కర్లేదు, ఆపేయి అన్నాను మొండిగా. విశాలమ్మ కాస్త కరివేపాకు తెమ్మంది అంటూ భ్రమరాంబ వచ్చింది. ఇటు చూడబోతే రేడియో వినాలి, ఈ కొరివికి చెప్తే సమాధానాలు ఎదురు సమాధానాలే చెప్తోంది. కాస్త కూర్చొని రేడియో విను. అయ్యో, ఎవరో పెద్దాయన మాట్లాడుతున్నారు, నేనేం వింటాను ఎదురుగా కూర్చొని, నాకు మొహమాటం. ఆ వంటేదో నేను చేస్తాను, నువ్వే విను. అల్లుడు అంత అభిమానంగా ఇచ్చిన వస్తువు అప్పుడోసారి పాడైపోతే బాగు చేస్తుంటేనే నా ప్రాణం చచ్చిపోయింది. మనం వినాలనుకున్నప్పుడు చెవులు నిక్కబెట్టుకుని విని తీరుబడి లేదని దాన్ని వదిలేసి వెళ్ళిపోతే, మనసు కష్టపెట్టుకుని మళ్ళీ చెడిపోతే ఏం చేస్తాను అంది అమ్మమ్మ. ఫుల్ వీడియో కోసం డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. మంచి హాస్య కథలన్నీ శ్రీమతి పొత్తూరు విజయలక్ష్మి గారి మన ఛానల్లో చాలా స్టోరీస్ ఉన్నాయండి. ఇలాంటి మంచి మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.